ఓం శ్రీ సాయిరామ్. జ్ఞానవాహిని చెప్పుకుంటున్నాం. స్వామి స్వయంగా 15 వాహినులు రాశారు. రాసిన వాటిలో ఏమి రాశారు, ఏం సందేశం ఇచ్చారు, ఏ రకమైన తత్వబోధ చేశారు, అన్ని పుస్తకాలు ఎందుకు రాయాల్సి వచ్చింది భక్తుల కోసం, ఇవన్నీ తెలుసుకోవడం మన యొక్క బాధ్యత. ఎందుకంటే తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో కొడుకులు కూతుళ్ళు ఏ రకంగా ఆశపడతారో, భగవాన్ మన యొక్క తల్లి, తండ్రి, గురువు, దైవం. ఆయన మనకి ఒక ఆధ్యాత్మిక సంపదను మనకి అందించి వెళ్ళారు. ఆ సంపదలో ఏముందో కనీసం తిరిగి చూడటానికి కూడా, తెరిచి చూడటానికి కూడా మనకి తీరిక లేకపోతే మనం సైపులంకం. అందువల్ల సరే ఒత్తి రకరకాలైనటువంటి యొక్క పనులు, వీటన్నిటిలో మనం కుటుంబేట్ ఉన్నాం. కనీసం ఈ యొక్క సత్సంగాల ద్వారా అయినా సరే ఏ వాహినిలో ఏమి రాశారు కనీసం క్లుప్తంగా అయినా తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. చాలామంది భాగవత వాహిని, రామకథా రసవాహిని చదివే ఉంటారు. మిగతా వాహినులు చాలా ప్రధానమైన ఆధ్యాత్మిక బోధ ఉన్నది. దాంట్లో మనం ధ్యానవాహిని పూర్తి చేసుకుని జ్ఞానవాహినికి వచ్చాం. దీంట్లో కూడా ఆఖరి 3 యొక్క అధ్యాయాలు, 9, 10, 11 అధ్యాయాలు ప్రబోధలు మనం ఈరోజుతో పూర్తి చేసుకొని రేపటి నుంచి మళ్ళీ ప్రేమవాహిని మొదలు పెట్టుకుంటాం. 9వ ప్రబోధలో స్వామి అంటారు, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం అని 3 రకాలైన సిద్ధాంతాలు ఆధ్యాత్మిక వాదంలో ఉన్నాయి. ద్వైతము అంటే 2, దేవుడు వేరు, జీవుడు వేరు అనేటువంటిది. రెండవది దాన్ని కాదు, దేవుడు వేరు, జీవుడు వేరు కాదు, 2 ఒక్కటే అనేటువంటిది అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతంలో దేవుడు, జీవుడు ఒక్కరే, పరమాత్మ నుంచే వచ్చింది కాబట్టి పరమాత్మ, ఆత్మ వేరువేరు కాదు అనేటువంటిది దాంట్లో అద్వైతం చెప్తుంది. మధ్వాచార్యులు వాచినటువంటి ఒక విశిష్టాద్వైతంలో ఆయనే ఈయన, ఈయనే ఆయన అని చెబుతుంది. మళ్ళీ 2 వచ్చి ఒక చోట కలిశాయి అంటే వేరువేరు కదా, కాదు, ఉన్నది ఒక్కటే. దాన్ని ఒకసారి పరమాత్మ అంటారు, ఒకసారి ఆత్మ అంటారు అని చెప్పి విశిష్టాద్వైతము చెప్పింది. ఇక్కడ స్వామి ద్వైతము, అద్వైతం గురించి చెబుతున్నారు. బ్రహ్మ వేరు, జీవుడు వేరు అంటే దేవుడు వేరు, జీవుడు వేరు. అద్వైతం అంటే అంతా ఒక్కటే, బ్రహ్మ వేరు, జీవుడు వేరు కాదు. అద్వైతం అంటే అంతా ఒక్కటే అని చెబుతున్నారు. ద్వైతం అంటే 2గా కనపడుతుంది. కానీ మనం చూడవలసినటువంటిది ఏంటంటే సిద్ధాంతం చెప్పింది అంటే అక్కడ మొట్టమొదట ఉన్నటువంటి ఆలోచన పరిజ్ఞానము వల్ల, వారు చేసేటువంటి ఒక చింతన వల్ల వారికి 2 విడివిడిగా చెప్పారు, అర్థం చేసుకుంటారు అని. అర్థం చేసుకునేంతవరకు అక్షరాలు దిద్దిస్తారు, కానీ 10వ తరగతికి వచ్చిన అక్షరాలు దిద్దించడం ఉండదు కదా. అందువల్ల ఇక్కడ మొట్టమొదట మహర్షులు అందరూ కూడా దాన్ని ఎవరైతే ఆ రకమైనటువంటి సిద్ధాంతాలు కనిపెట్టినటువంటి మహానుభావులు, రామానుజాచార్యుల వారు, శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వంటి ఆచార్యుల త్రయం ఎలా అయితే ఎవరైతే ఉన్నారో వారు మొట్టమొదట ద్వైత సిద్ధాంతాన్ని చెప్పారు. ఎందుకంటే భగవంతుడి గురించి తెలుసుకొని తర్వాత జీవుణ్ణి గురించి తెలుసుకొని 2 తెలుసుకున్న తర్వాత 2 ఒక్కటే అనేటువంటి జ్ఞానానికి వెళ్తాడు. కానీ 2 ఒక్కటే అని చెప్తే ఎలా తెలుస్తుంది? 2 వస్తువులు విడివిడిగా కనపడుతున్నాయి. ఏ వస్తువు ఆ వస్తువు తీసిన తర్వాత దీని లక్షణాలు దాని లక్షణాలు చెప్పిన తర్వాత 2 అవగాహన చేసుకున్న తర్వాత రెండిట్లో ఉన్నవి సమానమైనటువంటివే కాబట్టి 2 ఒక్కటే అంటే అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఈ రకంగా ముందు ద్వైత సిద్ధాంతం చెప్పారు, 2గా కనపడుతుంది. అద్వైతము అది 2 విడివిడిగా కనపడినా దాని యొక్క సహజ లక్షణాలు, గుణాలు, వచ్చినటువంటి మూలస్థానం ఒక్కటే అని అద్వైతం చెబుతుంది. 2 నిజమే అన్నారు స్వామి. ద్వైతము నిజమే, అద్వైతము నిజమే. రామానుజాచార్యుల వారు చెప్పింది అబద్ధము కాదు, అది సత్యం. అలాగే శంకరాచార్యుల వారు చెప్పింది అది ఇంకా సత్యాతి సత్యం. కానీ వారు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారు
దాన్ని వివరించి అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పారు. అందువల్ల రెండూ నిజమే అంటారు స్వామి. ఎందుకంటే ఇక్కడ ఉదాహరణ చెబుతున్నారు. ఒక మట్టితో చేసిన కుండ ఉన్నది, చేసినటువంటి మట్టి మిగిలిపోయి ఉన్నది, కుండ ఉన్నది. ఇప్పుడు మనకి రెండు కనపడుతున్నాయి. కుండ వేరుగా, మట్టి వేరుగా కనపడుతుంది. కానీ కుండ ఎక్కడి నుంచి తయారైంది? మట్టి నుంచే తయారైంది. కానీ రెండు ఒక్కటే అంటే ఒప్పుకోరు. అది కుండ కదండి, ఇది మట్టి కదండి, రెండు ఒకటి ఎలా అవుతాయి అంటారు. అవి తయారు కాకముందు, కుండ తయారు కాకముందు మట్టిగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు కనపడుతున్నది ఏమిటి? అది ఆకారం వేరు, ఇది వేరు. దీని యొక్క లక్షణాలు వేరు, దాని యొక్క లక్షణాలు వేరు. దీని ఉపయోగం వేరు, దాని ఒక ఉపయోగం వేరు. ఇలా రెండుగా కనపడుతుంది. అది మరి తప్ప అంటే రెండు నిజమే. కుండ మట్టి రెండుగా కనపడుతున్నాయి. కానీ అంతరార్థము ఆలోచించినట్లయితే, విచారణ చేసినట్లయితే, ఆ విచారణలో మనకేం తెలుసు అంటే, తత్వ విచారణలో కుండలో ఉన్నది కూడా మట్టే. కాబట్టి రెండు ఒక్కటే అనేది అర్థమవుతుంది. అలాగే స్వామి కూడా చెప్పారు, పూల జాతులు వేరు, పూలు ఒక్కటే అన్నారు. శృంగారములు వేరు, బంగారం ఒక్కటే అన్నారు. బంగారు ఆభరణాలు విడివిడిగా ఎన్నో రకాలు కనపడుతున్నాయి. ఇది నెక్లెస్ అండి, ఇది గొలుసు అండి, ఇది గాజులండి, ఇది ఇవండి, విడివిడిగా ఆకారాలు కనపడుతున్నాయి. దాంట్లో ఉన్నది ఏమిటి? బంగారమే. కానీ రెండు ఒక్కటేనా కాదా అంటే, వస్తువు విడివిడిగా కనపడుతుంది కానీ రెండిట్లో ఉన్న మూల పదార్థం ఒక్కటే. కానీ దేవుడు జీవుడు వేరువేరుగా కనపడుతున్నా రెండిట్లో ఉన్నది ఒక్కటే అని చెప్పి స్వామి అంటారు. ఆ రెండు అనుకున్నంతకాలం అది అవిద్య అన్నారు. అవిద్య. అలాగే అజ్ఞానము. అజ్ఞానం ఏంటంటే వేరువేరుగా కనపడుతుంది. కానీ ఒకసారి మనం తెలుసుకున్న తర్వాత ఆ అవిద్య అనేది విద్యలా మారి, శ్రీ విద్యగా మారి, అజ్ఞానము జ్ఞానముగా మారి రెండు ఒక్కటే అనేది తెలుస్తాయి. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. అజ్ఞానంలో ఉన్నప్పుడు అంతా వేరువేరుగా కనపడుతుంది. జ్ఞానానికి వచ్చిన తర్వాత అంతా ఒక్కటే అనేటువంటిది మనం తెలుసుకుంటే మనం జ్ఞాని అవ్వటానికి అర్హత సంపాదించిన వాళ్ళం అవుతాము. అందుకనే దేవస్తువులైన పరమాత్మని దర్శించు అని చెబుతుంటారు. ఈ రకంగా 10వ అధ్యాయంలో స్వామి చెబుతుంటారు. ఇంకొక 2 మాటలు ఉన్నాయి. ఎలాగైతే ఇది వేరువేరుగా కనపడిందో, ఇలాగా మనం వాడే మాటల్లో ప్రత్యక్షము పరోక్షము అని ఉంటుంది. మనం తెలుసుకునే జ్ఞానం అంతా కూడా పరోక్ష జ్ఞానం. ఏదో శాస్త్రాల నుంచి తెలుసుకుంటాం, లేదా ఎవరైనా చెప్పితే తెలుసుకుంటాం, లేదా మనం ఏదైనా గ్రంథాలు చదివితే తెలుసుకుంటాం. ఏదో ఒక సాధనం ద్వారా మనం కొంత జ్ఞానాన్ని సంపాదిస్తాం. అది పరోక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానము లేదు. రాముడు అంటే ఇలా ఉంటాడు ఎలా తెలుస్తుంది మనకి? మనం చూసామా? రాముడిని చూడలేదు. కానీ రాముడు ఎలా ఉంటాడు అనగానే వెంటనే చిన్నపిల్లవాడితో సహా చెబుతాడు. రాముడికి కిరీటం ఉంటుంది, కోదండం ఉంటుంది, పట్టు పీతాంబరం కట్టుకుంటాడు, ఇటుపక్క సీత ఉంటుంది, అటుపక్క లక్ష్మణుడు ఉంటాడు, కాళ్ళ దగ్గర ఆంజనేయుడు ఉంటాడు. ఎందుకంటే వాడికి అంతా తెలుసు. రామ విగ్రహాన్ని, రామ లక్ష్మణ సీతా విగ్రహాన్ని చూసినా ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి కూడా రాముడు ఎలా ఉంటాడో, కోదండ రాముడిగా ఉంటాడు, సీతారాముడిగా ఉంటాడు, లక్ష్మణ సమేతుడై ఉంటాడు, ఆంజనేయ ప్రభువుగా ఉంటాడు, ఇలాగన్నీ చెప్తూ ఉంటారు. ఎలా తెలిసింది అతనికి అంటే పరోక్ష జ్ఞానం. అలాగే మనకి తెలిసినటువంటి జ్ఞానం అంతా కూడా పరోక్ష జ్ఞానం. ఆ పరోక్ష జ్ఞానాన్ని మనం నమ్ముతామా నమ్మవా అనేది మన యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంది. మన డిస్క్రిమినేషన్ అంటాం, విచక్షణ. ఆ విచక్షణ అనేటువంటిది మనం ఇది నమ్మచ్చు. కొంతమంది దేవుడు లేడు అంటారు. నాస్తికులు ఉన్నవాడు దేవుడు లేడు. ఆ దేవుడు లేడు అనేటువంటి వారు అది వాళ్ళకి సరి అయినటువంటి పరోక్ష జ్ఞానము ద్వారా వచ్చినటువంటి జ్ఞానము. అంటే ఇవన్నీ విన్న తర్వాత వాడు ఒకటి నిర్ణయం చేసుకుంటాడు, దేవుడు లేడు అని నిర్ణయం చేసుకుంటాడు వాడు విచక్షణతో. అందువల్ల దేవుడు లేడు అంటున్నాడు. ఉన్నవాడు ఏమంటున్నాడు? దేవుడు ఉన్నాడు అని విచక్షణతో తను అర్థం చేసుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? ప్రత్యక్షంగా నువ్వు చూసావా? చూడలేదు.
తాను చూశాడా? చూడలేదు. ఇద్దరూ చూడలేదు. కానీ పరోక్షమైన జ్ఞానంతో తన యొక్క మేధస్సుతో ఒకడేమో ఉన్నాడంటున్నాడు, ఒకడేమో లేడంటున్నాడు. రెండూ నిజమే అంటారు స్వామి. ఎందుకంటే తన యొక్క సాధన ద్వారా, తన యొక్క తపన ద్వారా, తన యొక్క విచారణ ద్వారా, తను చేసినటువంటి సంపాదించిన జ్ఞానం ద్వారా అతనికి లేడు అని తెలిసింది, నీకేమో ఉన్నాడని తెలిసింది. ఎవరి విశ్వాసం వాడిది. కానీ నువ్వు అతన్ని అనవసరం లేదు, ఆయన నిన్ను అనవసరం లేదు. కానీ ఇలాగా దేవుడు లేడు అన్నవాడి మీదకి యుద్ధాన్ని పోయి వాడిని చంపేస్తాను అంటే నీ జ్ఞానం ఏమవుతుంది? కాబట్టి ఇది అర్థం చేసుకోవడమే జ్ఞానం యొక్క పరోక్షమైనటువంటి జ్ఞానము అన్నారు. నారాయణుడు అనగానే 4 చేతులు ఉంటాయి, శంకు చక్రాలు ఉంటాయి. ఇలాగ మనకి అన్నీ కూడా పురాణాల్లో వర్ణిస్తూ ఉంటారు. నారాయణుడు ఇలా ఉంటాడు, గరుడ వాహనుడిగా ఉంటాడు, లక్ష్మీదేవి ఉంటుంది, ఇలా ఉంటాడు అని. లేదా శేషశయనుడిగా పడుకొని ఉంటాడు. ఇవన్నీ కూడా మన చిత్రాల్లోనూ మిగతా పురాణాల్లోనూ వస్తుంది కదా. నారాయణుడు అంటే ఇలా ఉంటాడు అని మనకి మనం చెప్తాం. కానీ ఒక ఆయన అంటాడు నారాయణుడు అలా ఉండడు అంటాడు. ఎలా ఉంటాడు అంటే నారాయణునికి అసలు రూపమే లేదు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు. కానీ ఎక్కడ చూసినా ఆయన ఉన్నాడు. బట్టి నారాయణుడు ఆ రకమైనటువంటి ఒక స్థితిలో లేడు, ఆ రూపంలో లేవు అని వాదిస్తాడు. ఉన్నాడు మనం వాదిస్తాం. మన యొక్క జ్ఞానం ఏంటి? పరోక్ష జ్ఞానం. ఫలానా గరుడ పురాణంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది, ఫలానా భాగవతంలో ఉంది, భారతంలో ఉంది. ఇవన్నీ కూడా మనం ఉటక్కించి మనం విష్ణువు ఇలా ఉంటాడు అని మనం అంటున్నాం. అది పరోక్ష జ్ఞానం. ఆయన అంటాడు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణువు అని అన్నాడు. కాబట్టి ఆయనకు ఒక రూపము లేదు, ఒక భావనలో ఉన్నావు తప్ప అటువంటిది లేదు అంటాడు. ఇప్పుడు ఏది నిజము ఏది అబద్ధం అంటే రెండూ నిజమే అంటారు స్వామి. ఎందుకంటే ప్రత్యక్షంగా చూడాలి అంటే మన యొక్క శక్తి సరిపోదు. కానీ ఇక్కడ ఆయన మనిషే భగవంతుడు, ప్రతి ప్రాణి భగవంతుడు అని ఎప్పుడైతే నమ్ముతున్నాడో అటువంటి జ్ఞానాన్ని కూడా నువ్వు నమ్మి అతన్ని కూడా అనుసరించవలసిన అవసరం వస్తుంది. అందుకనే స్వామి పేదలకు ఇచ్చేటువంటి అన్నదానాన్ని నారాయణ సేవ అన్నారు. నారాయణ్ణి ఎక్కడో చూడక్కర్లేదురా, ఎక్కడో కైలాసంలో వైకుంఠంలో ఎక్కడెక్కడో ఉంటాడని, అలాగే ఇంకెక్కడో ఫోటోల్లో విగ్రహాల్లో ఉంటాడు, అలాగే వేరే రకమైన పుణ్యక్షేత్రాలు ఉంటాడు, ఇవన్నీ అనుకోక్కర్లా. అక్కడ ఉన్నటువంటిది ప్రతిరూపమైన అంశ అర్చావతారంగా ఉన్నాడు తప్ప ప్రతి ప్రాణిలోనూ ఉన్నటువంటి చైతన్యం నారాయణుడే అనేటువంటి చెప్పేటువంటి దాన్ని నువ్వు కొద్దిగా నీ యొక్క విచక్షణతోని దాన్ని అర్థం చేసుకొని ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి ప్రత్యక్షమైనటువంటి ఒక మనకి జ్ఞానము లేదు కాబట్టి అందరికీ పరోక్ష జ్ఞానమే. అలాగే అక్కడ ప్రత్యక్ష జ్ఞానము లేకపోయినా కానీ విగ్రహారాధన లేదు, దేవుడు లేడు అనేటువంటి వాడు కూడా తన విచారణతోని సర్వజీవుల్లోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అని గుర్తించగలిగితే అతను కూడా ఆస్తికపరుడే అన్నారు స్వామి. కాబట్టి అతను కూడా ఆధ్యాత్మికవాదే. ఎందుకంటే ఆయన విగ్రహాల్లో నువ్వు చూస్తే మనుషుల్లో అతను చూస్తున్నాడు, ఇద్దరు నారాయణనే చూస్తున్నారు. కాబట్టి తేడా ఏముంది అంటారు స్వామి. ఈ రకంగా ప్రత్యక్ష అనుభవం ఎవరికి ఉండదు కాబట్టి పరోక్ష అనుభవం ఎవరి అనుభవం వాడిది. ఒకరంటారు షిరిడి సాయి దేవుడండి, ఒకరంటారు సత్యసాయి దేవుడండి, ఒకరంటారు ఆంజనేయుడు దేవుడు, ఒకరు రాముడు దేవుడు. ఎవరు దేవుళ్ళు అంటే అందరూ దేవుళ్ళే. ఎవరి నమ్మకం వాడిది, ఎవరి విశ్వాసం వాడిది, ఎవరి మతం వాడిది, ఎవరి కులం వాడిది. అన్నిటి కూడా సమానంగా చూడగలిగేటువంటి ఒక నీ శక్తి నీకు ఉన్నట్లయితే, విచారణ నువ్వు చేసినట్లయితే దాన్నే ఆత్మవిచారణ, ఆత్మజ్ఞానము అంటారు. ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అందరూ సమానమే, అందరూ ఒక్కటే అనేది తెలుసుకోగలగాలి అంటారు స్వామి. అలాగే 11వ అధ్యాయంలో స్వామి అంటారు ఇదంతా కూడా చూసేదంతా కూడా మనం అనుభవించేదంతా కూడా అశాశ్వతము అని ఎప్పుడు కూడా ఎరుకగలిగి ఉండాలి. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత అయ్యో నేను చిన్నప్పుడు బాగా చదివినట్లయితే, బాగా నేను పెద్దవాళ్ళు చెప్పిన మాట విన్నట్లయితే
నేను మంచి మంచి ఇది చేసినట్లయితే, పరీక్షలు రాసినట్లయితే నేను ఒక గొప్ప కలెక్టర్ అయ్యేవాడిని కదా అని ఈ వార్ధక్యంలో ఆయన బాధపడితే ఏమొస్తుంది? ఎక్కడుండాలి? బాల్యంలో ఉండాలి. అది యవ్వనంలో ఏం చేయాలో అది చేయాలి, వార్ధక్యంలో ఏం చేయాలో ఆ రకమైనటువంటి ఒక ఆనప్రస్థము అన్నారు, ఆశ్రమ ధర్మాలు అన్నారు. ఆ ధర్మంలో నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యత నీకు ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా కరిగిపోయేటువంటిది, కదిలే జలము లాంటిది, కదిలే మేఘము లాంటిది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు జాగ్రత్త పడతావు అన్నారు స్వామి. ఒక ఆయన హాయిగా నిద్రపోయాడట. ఒక బికారి హాయిగా అరుగు మీద పడుకున్నాడు, నిద్రపోయాడు. నిద్రపోయితే కల వచ్చింది. దాంట్లో తాను పెద్ద రాజు, తనకు ఒక రాణి, సైన్యం, ఆగా మొత్తం సంపద, చాలా అట్టహాసమైన వైభవంగా ఉన్నాడు ఆయన. అంతా అనుభవించాడు ఆ వైభవం అంతా. తెల్లవారింది, లేచాడు. మళ్ళీ చూసుకుంటే తన యొక్క చింపిరి గుడ్డలు, తన యొక్క జోలే, తన యొక్క అరుగు తనే ఉంది. అయ్యయ్యో ఇదంతా నేను కలగన్నానే అని కలగన్నాను అనుకున్నాడు. ఈ కళ అనేది శాశ్వతం కాదు, అది వచ్చింది వెళ్ళిపోయింది. కథ స్థితి తనకే ఉంది. కాబట్టి ఆత్మ కూడా అలాగే అనుకుంటుంది. మన లోపల ఉన్న ఆత్మ అనుకుంటుంది, ఈ శరీరం వచ్చింది, శరీరంలోకి నేను వచ్చాను, నన్ను భగవంతుడు పంపించాడు, ఈ శరీరంతో మోక్షం తెచ్చుకోమని అతన్ని పంపించాడు. కానీ ఈ శరీరంతో ఎన్ని పాడు పనులు చేస్తున్నాడు, ఎంత ఇదవుతోంది అని ఆత్మఘోష అంటారు. ఆత్మ ఘోషిస్తుంది, ఈ శరీరంలో ఉండే ఆత్మ ఘోషిస్తుంది. తర్వాత శరీరం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ అనుకుంటుంది, అప్పుడు అనుకుంటాడట ఈ సూక్ష్మ శరీరము అనుకుంటుంది, అయ్యయ్యో నేను ఈ రకంగా ప్రవర్తించకుండా నా యొక్క శరీరం ఉన్నప్పుడే నేను ఇన్ని మంచి పనులు చేసినట్లయితే ఎంత బాగుండేది, భగవంతుని ఆరాధిస్తే ఎంత బాగుండేది, నేను ఈ రకమైనటువంటి ఒక అందరికీ సహాయపడితే ఎంత బాగుండేది అనుకునంటే అప్పుడు చేయగలిగింది ఏం లేదు. కాబట్టి మళ్ళీ అనుభవించిన కర్మ ఏదైతే చేసిందో దాన్ని అనుభవించడానికి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అని చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడే నువ్వు తెలుసుకొని ఏమి చేయాలో అది చెయ్యి. సేవ చేస్తావా, భజన చేస్తావా, జ్ఞానాన్ని సంపాదించుకుంటావా, ఏం చేస్తావా అనేది ఆ కాలాన్ని శరీరాన్ని వృధా చేయకుండా శరీరాన్ని పవిత్రం చేసుకోవడానికి పవిత్రమైన కర్మల్లో ప్రవేశించు అన్నారు. పూజ కూడా పవిత్ర కర్మే అన్నారు. యజ్ఞయాగాది క్రతువులు పుణ్యకర్మలే అన్నారు. దానివల్ల ఏమవుతుంది, మీరు గంట కూర్చొని పూజ చేసుకొని స్తోత్రం చేస్తే మీ శరీరము పవిత్రమవుతుంది. ఒక గంట సేపు శరీరాన్ని పవిత్రం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ మనం కూర్చున్నామంటే శరీరము పవిత్రమవుతుంది. అంటే అక్కడ కూర్చొని వేరే ముచ్చట్లు చెప్పుకుంటే కాదు, కొబ్బరి చెప్ప తినుకుంటూ అక్కడ కూర్చొని వేరే ముచ్చట్లు చెప్పుకుంటే కాదు. కానీ ఆ భావన ఎందుకు వచ్చాము, ఎక్కడికి వచ్చాము, దానివల్ల ఎలా ఉండాలి అని ఎరుకగలిగి తెలిసినట్లయితే ఆ రకమైన. కాబట్టి ఈ రకంగా మనం చేసేటప్పుడే తెలుసుకోవాలి. కాబట్టి ప్రవర్తించేటప్పుడు మన శరీరాన్ని పవిత్రం చేయాలి, అలాగే మన యొక్క ఆ కాలాన్ని పవిత్రం చేయాలి. కాలం వృధా చేయకుండా ప్రతిదాన్ని మనం పవిత్రం గావించడానికి భగవన్నామంతో నింపండి. భగవన్నామమే మిమ్మల్ని జ్ఞానా దగ్గర తీసుకోబోతుంది. కాబట్టి అటువంటి ఒక జ్ఞానాన్ని సంపాదించుకుంటే మీరు ఈ యొక్క కర్మ, భక్తి, జ్ఞానములతో మీ యొక్క శరీరం మొత్తాన్ని కూడా పవిత్రం చేసుకొని ఆత్మ పవిత్రమైపోయి మీరు ఈ యొక్క ఆత్మ ఎందుకు పంపించాడో భగవంతుడు ఈ లోకంలో అటువంటి మోక్ష స్థాయికి చేరుతారు అని ఈ యొక్క జ్ఞానవాహిని. అది ఆది మూలం పరమాత్మ. ఈ కష్టసుఖాలు, బంధువులు ఇవన్నీ కూడా మాయా. ఆత్మను పరమాత్మలో చేర్చటమే, జనన మరణ చక్రము నుంచి విడివడి పరమాత్మలోకి వెళ్ళటమే దీని యొక్క మోక్షము. కాబట్టి జ్ఞానాన్ని కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, మంచి కర్మలు చేయండి అని జ్ఞానవాహిని ద్వారా స్వామి బోధించారు.